శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఆ దోషం అనేది. తులారాశి వారికి ఈ మే నెల మొత్తం కూడా మంచి యోగం అనే చెప్పచ్చు. ముఖ్యంగా మీ రాశి వారికి డబ్బుల విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టు వాళ్ళని కలుస్తూ ఉంటారు. బంధుప్రీతి ఎక్కువ మీకు. అలాగే మీ రాశి వారికి 5వ స్థానంలో రాహు ఉండడం వలన కొద్దిగా మీ పిల్లల సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాహు 5th హౌస్లోను, 7th హౌస్లోను, 12th హౌస్లోను యోగించడం. ముఖ్యంగా 5వ స్థానం రాహు ఉండడం వల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా దెబ్బ కొడుతూ ఉంటుంది. కానీ గురు దృష్టి కూడా ఉండడం వల్ల సంతానం బాగుంటారు, స్టాక్ మార్కెట్లోనూ బాగుంటారు. మీకు ముఖ్యంగా కళారంగంలో కూడా మీకు మంచి యోగాలు వస్తాయి. 6వ భావంలో శని కుజులు కదా, శని కుజులు రాజకీయ రంగంలో పదవులు తెప్పిస్తారు ఉంటాయి. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో శని ఉన్నాడంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు. కుజులు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లడ్ సంబంధించినటువంటి ఇబ్బంది ఉండడము, రోడ్ యాక్సిడెంట్స్ కావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7వ స్థానంలో రవితో కలిసినటువంటి కుజుడితో కలిసిన బుధుడు మంచివాడే. 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మీకు కోరుకున్న సంబంధం జరుగుతుంది. కానీ ఒకటి చిన్న విషయం ఉంటుందండి. 11వ ఇంటి వాడు 7వ స్థానంలో ఉన్నాడంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి ఇబ్బందులు ఉంటాయండి. ఏదో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు, అందరికి కాదు. ఇక 7వ స్థానంలో 7వ కుజుడు రవి మంచివాడు కాదు. కానీ రవి బుధులు బాగున్నారు కాబట్టి మీకు కోరుకున్న సంబంధాలు వస్తాయి. అంతేకాకుండా భార్య భర్తల అదృష్టం బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇదే రవి బుధులు అష్టమంలోకి వస్తున్నారు. అంత అద్భుతం. అంటే ఆల్మోస్ట్ మీకు 15 నుంచి అనుకుందాం, 15 మే నుంచి 8వ స్థానంలోకి వస్తుంది. 8వ స్థానంలోకి వస్తే ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశ పర్యటన చేస్తారు, మీ ఆయుర్దాయం బాగుంటుంది, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. పైగా శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉండడం వలన విమల యోగం ఉంటుంది. విమల యోగం అంటే దానగుణము, సన్మానాలు జరగడము, కోర్టు కేసుల్లో గెలవడము, ఒక సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడము, సడన్ గెయిన్స్ రావడము. ఈ విధంగా మీకు 8వ స్థానంలో రవితో కలిసినటువంటి బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన శుక్రుడు. సో భాగ్యస్థానంలో ఉండడం వల్ల కూడా మీ భాగ్యస్థానం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే మీకు వ్యాపారాల ద్వారా బాగా ధన ప్రాప్తి కలగడము, ధనం ప్రాప్తి ఉంటుంది. అలాగే గురుడు ప్రభావం కూడా వేదశాస్త్ర కోవిదులకి వేదశాస్త్ర విద్య బాగా వస్తుంది. మీరు ఏ ఫైనాన్స్ విద్య బాగా రావడానికి ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో మంచి విద్య వస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా కారకుడు గురుడు అవుతాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మార్పులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి,
ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మన ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి ఇప్పుడు. భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు పెట్టి చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి. జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు? 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు? పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం, కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వాడికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళ ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి. వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామివారి మంత్రం ఉందండి, మూలమంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి, శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.